పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, వట్టి చేతులతో అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఈ 40 రోజుల్లో 4 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదాను సాధించలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు తెప్పించలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు మంజూరు కాలేదు. విశాఖ మెట్రో గురించి ముందుకు కదలలేదు. విజయవాడ మెట్రో రైలు పరిస్థితి అట్టే ఉంది. విశాఖ కొత్త రైల్వే జోన్ పరిస్థితి అలాగే ఉంది. విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ ఊసేలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అడ్రస్సే లేదు. కాబట్టి ఈ 40 రోజుల్లో 4 సార్లు ఢిల్లీకి పోయినా కానీ ఏమీ సాధించలేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు. గతంలో అంటే బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారు. మొత్తం ప్రత్యేక హోదాతో పాటు మనకు రావాల్సినటి చట్టపరంగా మన హక్కుగా రావాల్సినవన్నీ ఈసారి సాధిస్తారని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ ఈ 40 రోజుల పాలన చూస్తే అవన్నీ భ్రమలుగానే మిగిలిపోయాయి. కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాజస్థాన్లో 25 మంది ఎంపీలు ఉంటే ఆ రాష్ట్రానికి 5 మంత్రి పదవులు వచ్చాయి. మధ్యప్రదేశ్కు 29 మంది ఎంపీలు ఉంటే 5 మంత్రి పదవులు. కర్ణాటకకు 28 ఎంపీలు ఉంటే అక్కడ 5 మంత్రి పదవులు. గుజరాత్కు 26 ఎంపీలు ఉంటే అక్కడ 5. రాజస్థాన్కు 25 ఎంపీలు ఉంటే అక్కడ 5. ఆంధ్రప్రదేశ్కు 25 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 3 మాత్రమే వచ్చాయి. క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటే బీహార్కు చెందిన హెచ్ఎంఏ పార్టీకి 1 ఎంపీ మాత్రమే ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ పదవి ఇచ్చారు. బీహార్కు చెందిన ఎల్జేపీ పార్టీకి 5 మంది ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ పదవి ఇచ్చారు. కర్ణాటక చెందినటువంటి జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ ఇచ్చారు. అది కూడా పెద్ద ప్రజలకు సంబంధం లేనటువంటి సివిలివేషన్. కాబట్టి కేంద్ర మంత్రి పదవుల కూర్పు కాడ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇంకా జనసేన పార్టీకి అసలు ఇవ్వనే లేదు మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవుల్లో. పోనీ చట్టపరంగా మనకు రావాల్సినట్టు సాధించారంటే అయ్యి లేదు. కాబట్టి ఎలా ఉందంటే అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.